నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారు రచించిన ఆనందమయి ధారావాహిక నుండి 18వ భాగం వినేద్దామండి. పగలంతా పిల్లలతో పాఠాలు చెప్పుకుంటూ గడిచిపోతుంది. సాయంత్రం ఇంటికి వెళితే మళ్ళీ నేను నా ఒంటరితనము మొదలు. ఆ రోజు 2 గంటలు బీచ్లో కూర్చుని సాయంత్రం గుడికి వెళ్ళాను. దైవ దర్శనం చేసుకుని వస్తూ ఉంటే నోటీస్ బోర్డులో వచ్చే శనాదివారాలు చైతన్యానంద స్వామి వారి గుడికి వస్తున్నట్టు, ఉపనిషత్తుల గురించి వ్యాఖ్య ఉపన్యాసం ఇస్తున్నట్టు ప్రకటన కనపడింది. రాత్రి ఇంటికి వెళ్ళి పొద్దున తినగా మిగిలిన టిఫిన్ ఉంటే అది తిని ఒక అరటిపండు తిని పడుకోవటానికి ఇంకా టైం ఉండటంతో టీవీ పెట్టుకొని చూస్తున్నాను. ఇంతలో ఫోన్ మోగింది. నాకు చేసేది ఎవరా అని ఎత్తాను. అటు పక్క వేభ, అత్తయ్య ఎలా ఉన్నారు అంది. నాకు నవ్వొచ్చింది. ఎలా ఉంటాననుకుని ఫోన్ చేసిందో. బాగున్నానని ముభావంగా చెప్పాను. ఏమనుకుందో ఏమో. అత్తయ్య, అమ్మ వాళ్ళు ఇల్లు మారతారంటే కొంచెం సామాన్ అవి సర్ది సాయం చేద్దామని ఉండిపోయాను. వాళ్ళు ఇల్లు మారి సెటిల్ అవ్వగానే వచ్చేస్తాను అంది. సరేనమ్మా అన్నాను. నాకు కోపం వచ్చినట్లు గ్రహించినట్లుంది. ఇంకేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. మానుతున్న పుండును రేపటం అంటే ఇదే. నన్ను పూర్తిగా నా మానాన వదలను కూడా వదలరు కాబోలు. వాళ్ళ ఆలోచనలు రాకూడదని భగవద్ధ్యానం చేసుకున్నాను. కానీ మనసు ఎక్కడ వింటుంది? దాని దారి దానిదే. ఆ శనివారం కూడా వ్యభ రాలేదు. ఆ శనివారం నేను తన కోసం ఎదురు చూడలేదు కూడా. శనివారాలు నన్ను నేను గుడికి అంకితం చేసుకున్నాను. పొద్దున్నే వెళ్ళి గుడిలో కూర్చున్నాను. స్వామివారి దర్శనం చేసుకున్నాను. గుడి యాజమాన్యం వారు నాకు బాగా పరిచయమైన వారు కాబట్టి స్వామివారి ముఖ్య సేవకుల్లో నా పేరు కూడా చేర్చబడింది. ఆయనకు కావలసిన పూజా సామాగ్రి అమర్చి పెట్టడం, భిక్ష సమకూర్చి పెట్టడం, ఆయన దర్శనం ఇచ్చే సమయంలో భక్తుల నియంత్రణ, వాళ్లకు తీర్థ ప్రసాద వితరణ లాంటి వాటిల్లో సాయం చేశాను. రాత్రి స్వామివారి విశ్రాంతి సమయం వరకు మా పని నడుస్తూనే ఉంది. మర్నాడు కూడా అలాగే సాగింది. సాయంత్రం స్వామివారి తిరుగు ప్రయాణం కాబట్టి మధ్యాహ్నం మాత్రం భక్తుల కష్టసుఖాలు చెప్పుకునేందుకు కొంత సమయం కేటాయించి కొంతమంది ఎంపిక చేసిన భక్తుల్ని మాత్రమే స్వామివారితో మాట్లాడటానికి అనుమతించారు. అదృష్టవశాత్తు నన్ను కూడా అందులో నా కోరిక మేరకు చేర్చడమైంది. నేను మధ్యాహ్నం వెళ్ళి స్వామికి దండం పెట్టుకుని, స్వామి, నా దురదృష్టం ఏమిటో అర్థం కావటం లేదు. నన్ను ఏ బంధము అంటిపెట్టుకుని ఉండటం లేదు. అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అవుతున్నాయి. కట్టుకున్నవాడు కానీ, తోడ పుట్టినవాడు కానీ, చివరికి కన్నబిడ్డ కానీ నాకు కాకుండా పోయారు. నాది మరీ ఇంత దరిద్రపు జాతకం అవటానికి, నాకు జీవితంలో నా అన్నవారంటూ ఎవరూ మిగలకపోవటానికి కారణం ఏంటి? నాదేమైనా పురాకృత కర్మ? ఎందుకు నాకే ఇన్ని కష్టాలు స్వామి? ఈ నిరంతర దుఃఖం నుంచి నాకు విముక్తి లేదా అని అడిగాను. స్వామి నా వంక తేరిపారు చూశారు. ఆ చూపులోనే ఎన్నో భావాలుండే ప్రశాంతమైన చూపు. ఒక చిరునవ్వు నవ్వి, తల్లి, నీది నిజంగా కష్టం అంటావా? కష్టం అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలంటే మాతో రామ్మా. నీకు నిజమైన జీవితాన్ని, అలాగే నిజమైన కష్టాన్ని, నిజమైన ఆనందాన్ని చూపిస్తాము. నీకంటూ నీ వారు లేకపోవటం ఏంటమ్మా? లోకమంతా నీదే కదా, అందరూ నీవారే కదా. నా నీ అనేవి అన్నీ భ్రమలే. అనుకుంటే అందరూ మనవారే, కాదనుకుంటే ఎవ్వరూ నీవారు కాదు. నీ కష్టం దుఃఖం అన్నీ ఒట్టి భ్రమ. అది నీవు నీకై కల్పించుకుంది. దాంట్లో నుంచి నీకు నువ్వుగానే బయటికి రావాలి. అలా బయటికి రావాలని నీకు నువ్వే సంకల్పించుకోవాలి. భగవంతుడు నీకు అన్నీ సులభతరం చేసి నీకు మార్గం సుగమం చేశాడు. ఇక నువ్వు ఆ మార్గంపై పయనించడమే మిగిలింది. నువ్వు సంకల్పించడమే ఆలస్యం. ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, అన్నింటికీ మూల కారణం కోరిక. దాన్ని నువ్వు జయించినప్పుడే నీకు మోక్షం అన్నారు నాపై అభయహస్తం ఉంచుతూ. నాకు కేటాయించిన సమయం అయిపోయిందని చెప్పి నన్ను బయటకు పంపించి వేశారు. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి, అమ్మ, మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు మా ఆశ్రమాన్ని సందర్శించండి అని ఒక బ్రోచర్ నా చేతిలో పెట్టాడు. నేను అయోమయంగా దాన్ని చేతిలోకి తీసుకున్నాను. నేనెందుకు వెళ్తాను అక్కడికి? ఆయన చెప్పిన మాట ఒక్కటే అర్థం కాలేదు. నేను ఒకటి అడిగితే ఆయన ఒకటి చెప్తున్నాడు. ఎన్నో ఊహించుకుని స్వామివారి దగ్గరికి వెళితే ఆయన ఏమీ పరిష్కారం చెప్పలేదు అనుకున్నాను. ఇంటికి వచ్చేసరికి ఫోన్ మోగుతోంది. అప్పటికి కానీ గుర్తు రాలేదు అది ఆదివారం అని, హరి ఫోన్ చేస్తాడని. బొత్తిగా మర్చిపోయానే, అయ్యో అనుకుంటూ ఫోన్ అందుకున్నాను. ఫోన్ చేసింది వేభ. అత్తయ్య, ఎక్కడున్నారు పొద్దున్న నుంచి? మీ అబ్బాయి 2 సార్లు ఫోన్ చేశారు, మీరు ఫోన్ ఎత్తలేదుట
కంగారు పడ్డారు. నేను కూడా పొద్దుటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. మీరు ఎంతసేపటికి ఎత్తకపోయేసరికి మధ్యాహ్నం ఇంటికి వచ్చాను కూడా. మీరు ఇంట్లో లేరు. పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు తమకు తెలియదన్నారు. ఎక్కడున్నారు అత్తయ్య? గుక్క తిప్పుకోకుండా కంగారుగా అంది. పాపం పిల్ల నా మూలంగా ఇబ్బంది పడిందే అనిపించింది. ఎంత అక్కర లేకపోతే ఇంటి దాకా వచ్చి చూసి మరీ వెళ్తుంది అనుకున్నాను. గుళ్ళోకి వెళ్ళానమ్మా. నిన్న ఇవాళ గుడికి ఎవరో స్వామీజీ వస్తున్నారంటేను నీతో చెప్పడం మర్చిపోయాను అన్నాను. అత్తయ్య, నేను ఈ వారం రానందు కోపం వచ్చిందా? అమ్మ వాళ్ళు ఇల్లు మారారు. వాళ్ళకు సామాను సర్దటంలో సాయం చేసేద్దామని ఉండిపోయాను. వచ్చే వారం వస్తాను తప్పకుండా. ఏమీ అనుకోకండి అత్తయ్య అంది. అయ్యో పర్వాలేదమ్మా, ఎలాగూ మళ్ళీ వచ్చే వారం వాడు వచ్చేస్తాడాయే. ఆ తర్వాత మళ్ళీ మీ వాళ్లతో ఉండటం కుదరదు నీకు. పర్వాలేదులే, అక్కడే ఉండమ్మా అన్నాను. నా కోసం ఇలా ఎన్నిసార్లు ఫోన్ చేసినందుకో, పైగా నేను ఎలా ఉన్నానా అని ఇంటి దాకా వచ్చి వెళ్ళినందుకో ఏమో నా మనసులో తన పట్ల వచ్చిన కోపం, బాధ, వైరాగ్యం అన్నీ మటుమాయమయ్యాయి. తల్లికి పిల్లల మీద కోపం అట్టేసేపు ఉండదు కదా. తనతో మామూలుగానే మాట్లాడి ఫోన్ పెట్టేశాను. తృప్తిగా తిని పడుకున్నాను. కాసేపు స్వామివారి మాటల గురించి ఆలోచించాను. స్వామి ఎందుకలా అన్నారు? నాకంటే కష్టపడేవారు లేరని కాదు, కానీ నాది కష్టం కాదంటారు. అసలైన ఆనందం జీవితం చూపిస్తానంటారు. ఏమిటో స్వామి మాటలు గారడి చేస్తున్నారా? నిజంగా ఈయన మంచి స్వామీజీయేనా లేక కపట యోగులా? ఏమో, ఇంతమంది భక్తులు ఈయన అనుసరిస్తున్నారు, ఈయన ఉపన్యాసాలు వింటున్నారు. ఏది ఏమైనా స్వామీజీ ఉపన్యాసాలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి, మనసుకు ఊరటనిస్తాయి అనుకుని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాను. ఇంకో 10 రోజులకు హరి అమెరికా నుండి వచ్చేశాడు. హరి నా కోసం అక్కడి నుంచి ఒక స్వెట్టర్, ఒక టేప్ రికార్డర్, ఇంకా కొన్ని పాత పాటల క్యాసెట్లు పట్టుకొచ్చాడు. తన కోసం ఒక వీడియో ప్లేయర్, ఇంకా ఏవో విద్యుత్ ఉపకరణాలు తెచ్చుకున్నాడు. వాళ్ళ అత్తగారికి కూడా ఏవో తెచ్చాడు కాబోలు. ఒక పెట్టె విభ చేతికిచ్చాడు, వాళ్ళ ఇంట్లో ఇవ్వాలని చెప్పి. చాలాసేపు అక్కడ కబుర్లు చెప్పాడు. ఆ రోజు మధ్యాహ్నం విభ వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు వచ్చారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇల్లు నిండుగా ఉంది. చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు వాడిని, విభను వాళ్ళ ఇంటికి పిలవటానికి వచ్చారు. పిల్లల్ని 2 రోజులు మా ఇంటికి కూడా పంపించండి అంది ఉమ. అయ్యో, నేనేమన్నా పట్టుకుని ఆపానా వాళ్ళని? లేక వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా? వాళ్ళు వస్తానంటే నిరభ్యంతరంగా తీసుకువెళ్ళండి, నాదే ఉంది అన్నాను. శ్రీనివాసరావు హరివంక చూశారు. వస్తాం మావయ్య, ఇవాళ్లే కదా వచ్చింది. ఇంకో రోజు అమ్మ దగ్గరుండి ఎల్లుండి వస్తాం. ఆ తర్వాత రోజు మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళిపోవాలి, విభ చెప్పే ఉంటుంది అన్నాడు హరి. చెప్పింది. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పటికొస్తారో కదా, అందుకని 2 రోజులు మా ఇంట్లో కూడా ఉంటారని చెప్తున్నాను అన్నాడు హరి మామగారు. వాళ్ళు కబుర్లు చెప్పుకుని సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోయారు. కనీసం మాట వరుసకైనా మీరు కూడా రండి అని పిలవనే లేదు. అంటే వాళ్ళు పిలవగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్తానా? రాననే కదా చెప్తాను. కనీసపు మర్యాద కూడా చూపించలేదు వాళ్ళు. 2 రోజులు నా దగ్గరుండి వెళ్తానన్నవాడు ఆ మర్నాడే విభను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఫోన్ చేసి మర్నాడు సాయంత్రం వస్తామన్నారు. నా పట్ల అక్కరున్న వాళ్ళైతే నన్ను కూడా రమ్మని, అందరం కలిసి ఒక చోట ఉంటే ఎవరిని మిస్ అవ్వకుండా ఉంటారు కదా అనేవాళ్ళు. అలా అనకుండా వాళ్లే వెళ్ళారు. పిల్లాడు నా దగ్గర కూడా ఉండాలని నాకు అనిపిస్తుంది కదా. అయినా నా పిచ్చి కానీ వాళ్లకు ఉండాలి, వాళ్ళు నా దగ్గర ఉండాలని. అంతేగాని నేనే అయిన కాడికి వాళ్ళని గురించి అనుకోవటం కాదు అనుకున్నాను. ఒక్కదాన్నే టేప్ రికార్డర్లో పాత పాటలు వింటూ కూర్చున్నాను. ఇంట్లో పిల్లలు లేని లోటు తెలుస్తోంది. ఒక్కోసారి వాళ్లకు నేనంటే ఎంతో ప్రేమ, అభిమానం ఉన్నాయనిపిస్తుంది. ఇంకోసారి నేను ఎవ్వరికీ అక్కర్లేదనిపిస్తుంది. మర్నాడు సాయంత్రం వాళ్ళు వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి సామాను సర్దుకోవటంతోనే సరిపోయింది. రాత్రి భోజనాలు అయ్యాక విభ వెళ్ళి పడుకుంది. నేను వంటిల్లు సర్దుకుని బాల్కనీలో పడక కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్నాను. హరి వచ్చి నాతో మాట్లాడటానికి నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. పడుకోకపోయావురా? రేపు మళ్ళీ ప్రయాణం కూడాను అన్నాను. పడుకుంటాలేమ్మా, ఈసారి నీతో ఎక్కువగా మాట్లాడటానికి కూడా కుదరలేదు. వచ్చిన దగ్గర నుంచి అటు ఇటు తిరగడమే సరిపోయింది అన్నాడు. నా కన్నుకొలకల్లో నీళ్లు నిలిచాయి. ఇప్పుడు తెలిసొచ్చిందా వీడికి నాతో మాట్లాడలేదని, సమయం గడపలేదా నేను? వాడి ఎప్పుడొచ్చి అమ్మ అని నాతో మాట్లాడతాడా అని ఎంత కొట్టుకులాడిపోయానో వీడికి ఎలా అర్థమవుతుంది? అమ్మా, ఈ అమెరికా ట్రిప్తో నా బాధ్యత మరింత పెరిగింది ఆఫీస్లో. నీతో మాట్లాడటానికి కుదురుతుందో లేదో తెలీదు. ఫోన్ చేయలేదని ఏదేదో ఊహించుకోకు. వీలైనప్పుడల్లా ఫోన్ చేస్తూనే ఉంటాను, సరేనా?
ఇంకో 3 నెలల్లో నీ రిటైర్మెంట్ కూడా వచ్చేస్తుంది కదా, ఆ తర్వాత నువ్వు నా దగ్గరే ఉందువు కానీ, సరేనా అన్నాడు. నేను అన్నింటికీ తాలూపాను. నేను పెద్దగా మాట్లాడకుండా అన్నిటికీ తాలూపటంతో వాడికేదో అనుమానం వచ్చింది. ఏంటమ్మా అదోలా ఉన్నావు? విభ వారం వారం రాలేదని కోపం వచ్చిందా? నీకు ఇలాంటి చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకునే అవలక్షణం లేదని చెప్పానులే విభకి. నీకు అందుకే కోపం వచ్చిందా అమ్మా అన్నాడు. నువ్వే చెప్పావు కదరా నాకు అలాంటి చిన్న చిన్న విషయాలకు కోపం రాదని, అందుకు కాదు అన్నాను. మరెందుకమ్మా? ఏం లేదులే, వదిలే. బహుశా నేను వాళ్ళకి డబ్బు సాయం చేశానా అన్నాడు. లేదురా, నీ వల్ల ఒక పేద కుటుంబం వృద్ధిలోకి వస్తుందంటే మంచిదే కదా, దాన్ని తప్పు పట్టను. కానీ నాతో ఒక్క మాట కూడా అనకపోవటానికి నేనేం తప్పు చేశానురా? నేనేమైనా వద్దంటాననుకున్నావా అన్నాను. లేదమ్మా, తన అవసరాలకు ఉంటుందని ఏం కావాలన్నా కొనుక్కోమని నేను విభకు నా క్రెడిట్ కార్డు ఇచ్చాను. వాటితో వాళ్ళింట్లో కొంత సామాన్ ఏదో తీసుకుందిట. వాళ్ళు వద్దని అన్నారట. కానీ విభే పట్టుపట్టి కొనిపెట్టిందిట. తనకు తన కుటుంబం కూడా సంతోషంగా అన్ని సదుపాయాలతో గడపాలని ఆశ అని నాతో అంది. నాకు తప్పనిపించలేదు, కష్టమూ అనిపించలేదు. నీతో కూడా చెప్పిందని అనుకున్నాను. అందుకే మళ్ళీ ఆ విషయం గురించి నేను విడిగా ప్రస్తావించలేదు. తను నీకు చెప్పలేదని నాకు తెలియదమ్మా. పోన్లేమ్మా, వదిలేయి. వాళ్ళకు కూడా చెప్పాలంటే అభిమానంగా ఉండదు? మీ అబ్బాయి సొమ్ముతో ఇవన్నీ కొనుక్కున్నావండి అని ఎలా చెప్తారు చెప్పు? దాని గురించా నీ వర్రీ అంతా? జస్ట్ ఫర్గెట్ ఇట్ అమ్మా. చిన్న చిన్న వాటికి ఎందుకు బాధపడటం చెప్పు అన్నాడు. నేను ఒప్పుకున్నాను. నిజమే కదా, అభిమానం అడ్డొచ్చి నాకేం చెప్పలేదు కాబోలు అనుకున్నాను. నాకు బాధ అనిపించిన విషయాలు కూడా చెప్పాను. తను కూడా అవన్నీ విని వాళ్ళ తీరు వాళ్ళదని, అవన్నీ పట్టించుకోవద్దని అన్నాడు. దాంతో నా మనసు మళ్ళీ కుదిరిపడింది. వాడు నాతో తీరిగ్గా కూర్చుని నా బాధ ఏమిటో కనుక్కుని నన్ను సముదాయించి నాకు నచ్చచెప్పిన తీరు ఎంతో నచ్చింది. ఎంతైనా వాడు నా బిడ్డ. నా కష్టం సుఖం వాడికి కాక మరెవరికి పడుతుంది అనుకున్నాను. మర్నాడు వాళ్ళిద్దరూ బయలుదేరారు. అక్కడికి చేరినట్లు ఫోన్ చేశారు. మళ్ళీ నా జీవితం గాడిలో పడింది. నా దినచర్య మొదలైంది. 3 నెలలు గడిచాయి. కాలేజీలో నా రిటైర్మెంట్కి గాను నాకు సత్కారం చేసి వీడ్కోలు పలికే కార్యక్రమం పెట్టారు. నాతో పాటు బయాలజీ, ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో మరో 2 లెక్చరర్లు కూడా రిటైర్ అవుతున్నారు. నేను హరికి ఫోన్ చేసి ఆఫీసులో చెప్పి సెలవుగా అప్లై చేసుకుని టికెట్స్ బుక్ చేసుకోమని చెప్పాను. వాడు అలాగే అన్నాడు. కాలేజీలో అందరూ పెద్ద హడావుడి చేస్తున్నారు. నాతో పాటు మా డిపార్ట్మెంట్లో పనిచేసే పద్మ మేడం నన్ను కొత్త పట్టు చీర తీసుకోమని, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టించుకోమని ఒకటే గొడవ చేసి బలవంతాన చీర కొనిపించింది. మేడం, మీరు అసలు షష్ఠి పూర్తి చేసుకోవాలి. మన రాజారాం సార్కి, శశిధర్ సార్కి వాళ్ళ ఇంట్లో షష్ఠి పూర్తి చేస్తున్నారట, తెలుసా మీకు అంది పద్మ. తను నాకు గనక కూతురు ఉంటే ఎంత వయసు ఉంటుందో అంతే వయసు. జాబులో చేరి 5 ఏళ్ళయింది. భర్త ఆంధ్ర యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేస్తారట. చాలా చలాకీగా ఉంటుంది ఆ అమ్మాయి. వాళ్ళు మగవాళ్ళు కాబట్టి చేసుకుంటున్నారేమో పద్మ, ఆడవాళ్ళకి ఎక్కడ చేస్తారమ్మా? అవన్నీ నాకు ఇష్టం ఉండవు. నువ్వు బలవంతం చేసి లాక్కొచ్చి కొనిపించకపోతే నేను ఈ చీర కూడా కొనుక్కునేదాన్ని కాదు అన్నాను. అది నిజం కూడా. 60 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు నాకు పట్టు చీరలు ఎందుకు? ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇంట్లో కుటుంబంలో అందరికీ నేను చేదయ్యాను. కానీ కాలేజీలో అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూస్తారు, మర్యాదగా మాట్లాడతారు. ఎవరు కూడా నాతో అతి చనువు చూపించే వేళాకోళాలాడటం, నా వ్యక్తిగత విషయాల గురించి చర్చించటం, చులకనగా మాట్లాడటం చెయ్యరు. పైగా నేను కష్టపడి పైకొచ్చానన్న గౌరవం, విద్యార్థులకు అర్థమయ్యేలా ఓపికగా చెప్తానన్న పేరు ఉంది. అదేం లేదు మేడం, విత్తం కొద్దీ వైభోగం అని ఖర్చు పెట్టి చేయించే పిల్లలుంటే చేయించుకోవటానికి ఏం చేయదు ఎవరికైనా. మీరు నెంబర్ ఇవ్వండి, మీ అబ్బాయితో నేను మాట్లాడి మీకు అన్నీ అరేంజ్ చేస్తాను అంది పద్మ. భలేదానివమ్మా, అన్నంత పని చేసేవు, వాడికి అవన్నీ తెలియవు. నువ్వు కొత్తగా నేర్పకు, నాకు ఇష్టం ఉండవు ఇవన్నీను అని తేల్చేశాను. ఏమిటి మేడం మీరు మరీను అంటూ చిన్నబుచ్చుకుంది. నా రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది. ముందుగా వస్తాననుకున్న విభా హరి రానే లేదు. ఆ ముందు రోజు రాత్రి 2-3 సార్లు ఫోన్ చేశాను, పలకలేదు. విభా వాళ్ళ అమ్మగారింటికి ఫోన్ చేసి వాళ్లతో వీళ్ళ ప్రయాణం గురించి ఏమైనా చెప్పారేమోనని అడిగాను. వాళ్లకు తెలియదని, వస్తామని మాత్రమే విభ చెప్పిందని, 2 రోజుల నుంచి ఫోన్ కూడా చేయలేదని చెప్పింది. చేసేది లేక ఊరుకున్నాను. మర్నాడు పొద్దున్నే పద్మ మా ఇంటికి సరాసరి వచ్చింది.
నాకు వెనక ముందు ఎవ్వరూ లేరని కాబోలు నన్ను తనతో కాలేజీకి తీసుకువెళ్దామని వచ్చింది. పిల్లలు రాలేదన్న దిగులుతో ఉన్నాను నేను. తను నన్ను బలవంతం చేసి పట్టుచీర కట్టించి రెడీ చేసి తనతో పాటు కాలేజీకి తీసుకువెళ్ళింది. నాకింకా హరి వాళ్ళు సరాసరి కాలేజీకి వచ్చి నన్ను అబ్బురపరచాలని అనుకుంటున్నారేమోనని అనుకున్నాను. కాలేజీలో ఫంక్షన్ మొదలైంది. నన్ను, శశిధర్ సార్ని, రాజారాం సార్ని, ఇంకా బయాలజీ లెక్చరర్ శ్యామ్ సుందర్ గారిని స్టేజి మీదకు పిలిచి కూర్చోబెట్టి శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని చేతికిచ్చారు. నా గురించి, మిగతా 3 లెక్చరర్ల గురించి గొప్పగా చెప్పారు. మిగతా అందరి కుటుంబము పిల్లా పాపలతో సహా వచ్చారు. వాళ్ళకి శాలువలు కప్పుతూ ఉంటే ముందు సీట్లో కూర్చొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చప్పట్లు కొడుతున్నారు. నాకెంతో వెలితిగా అనిపించింది. ఎవ్వరూ లేని అనాథలా ఉన్నాను నేను అక్కడ. నా కోసం నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. హరికి నెల ముందుగా చెప్పాను, కానీ వాడు బొత్తిగా లక్ష్య పెట్టలేదు. కనీసం పనుందమ్మా రాలేకపోయాను అనైనా చెప్పాలి కదా అనుకున్నాను. స్టేజ్ మీద మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే నన్ను పొగుడుతూనే ఉన్నారు, కానీ ఒక్క మొక్క కూడా నా చెవికి ఎక్కటం లేదు. అంతా కలిసి చందాలు వేసుకుని మా నలుగురికి బహుమతిగా ఆధునికంగా ఉండే పడకుర్చీలు కొన్నారు. అవి మా ఇళ్లల్లో సాయంత్రం తీసుకొచ్చి ఇస్తారని చెప్పారు. ఎవరేం మాట్లాడుతున్నా ఏం చెప్తున్నా నా కళ్ళు మాత్రం సింహద్వారానికి అంటుకుపోయి ఉన్నాయి. హరి ఇప్పుడొస్తాడు అప్పుడొస్తాడు అన్న యావే. ఫంక్షన్ పూర్తయింది. అందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. పద్మ నా దగ్గర కూర్చుని బలవంతాన తినిపించి నన్ను తనతో పాటు తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపింది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నా మనసులో లేదు. ఒక్క ఫోన్ చేయటానికి హరికి ప్రాబ్లం ఏంటి అని నా బాధ. కనీసం నేను చేసినప్పుడైనా మాట్లాడాలి కదా. మళ్ళీ రాత్రికి ఇంటికి ఫోన్ చేశాను. హరి ఎత్తాడు. రాలేదేమిరా అని అడిగాను. అమ్మ పనిలో పడి బొత్తిగా మర్చిపోయాను, ఫంక్షన్ అయిపోయిందా అని అడిగాడు. అయిపోక ఇంకా ఉంటుందా? కనీసం రావటం కుదరలేదనైనా చెప్పాలి కదా. బాగా కోపం వచ్చింది. పళ్ళ బిగువును ఆపుకుని అన్నాను. చెప్దామని అనుకున్నానమ్మా, పని ఒత్తిడి వల్ల కుదరలేదు, ఏమీ అనుకోకు అన్నాడు. ఏం పని ఒత్తిడిరా? కనీసం విభన్న ఫోన్ చేయొచ్చు కదా. అమ్మా ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, ఉంటా విసుగ్గా అని ఫోన్ పెట్టేశాడు. ఏమిటిది? ఒక పక్క మాట్లాడుతూ ఉంటేనే పెట్టేశాడు. నా మనసు మండుతోంది, గుండె రగులుతోంది. ఇప్పుడు నా కంట్లో నీళ్లు రావటం లేదు. కోపంతో నిప్పు కణికలు రాలుతున్నాయి. ఎక్కడికక్కడ సర్దుకుంటూ నా పిల్లలే కదా అన్నట్టుంటున్నాను. వాడినేమన్నా లక్షలు కోట్లు అడిగానా? జీవితంలో నాకున్న ఒకే ఒక సంబరం, దానికి కూడా నాకు తోడుగా ఉండటానికి వాడికి మనస్కరించలేదు. ఏడండి మీ అబ్బాయి అని అడిగేది ఒకళ్ళైతే, అబ్బాయి రాలేదుటండి అనేవాళ్ళు ఇంకొకళ్ళు. మిగతా లెక్చరర్స్ అందరూ వాళ్ళ కుటుంబాలతో ఫోటోలు దిగుతూ ఉంటే నేను కళ్ళప్పగించి చూస్తూ కూర్చున్నాను. వాళ్ళంతా వాళ్ళ కొలీగ్స్కి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరిచయం చేస్తూ మాట్లాడుతూ ఉంటే నేను అక్కడ ఎందుకున్నానో ఏం చేస్తున్నానో అర్థం కాని పరిస్థితుల్లో నుంచున్నాను. ఒక భోజనశాలకు ఆకలితో ఉన్న కుక్క వచ్చి నుంచుని ఎవరైనా ఎంగిలి చెయ్యన్నా విదిలించకపోతారా, ఎవరైనా ఇంత తిండి పెట్టకపోతారా అని ఆశగా చూసినట్లు, ఎవరైనా నాతో మాట్లాడకపోతారా అన్నట్టు ఆశగా చూశాను. మళ్ళీ ఎవరైనా మాట్లాడటానికి వస్తే నా కుటుంబం గురించి ఎక్కడ అడుగుతారో అని తప్పించుకొని తిరిగాను. అక్కడ పడ్డ అవమానము, బాధ, నిరాశ, అవస్థ నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది? విత్తనం ఒకటి వేస్తే మొక్క ఇంకొకటి మొలుస్తుందా ఎక్కడైనా? అంతా ఒక్కటే. ఎవరికి నేను అక్కర్లేదు. నా అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే ఆ బంధం. ఆలోచిస్తూ ఉంటే నా మీద నాకే జాలేస్తోంది, అలాగే కోపం కూడా వస్తోంది. రెండు కలగలిపి ఏడుపు వస్తుంది. ఇంతలో నేను ఎక్కిన బస్సు గమ్యస్థానానికి వచ్చేసింది. దిగాను. అక్కడ ఉన్న ఆఫీసులో నా పేరు చెప్పి స్వామివారు నాకు ఇచ్చిన బ్రోచర్ చూపించి ఆయన కలవాలని చెప్పాను. ఇది స్వామివారి ధ్యాన సమయం అని, ఇంకో గంట ఆగితే కలుస్తారని చెప్పారు. అక్కడే ఓ పక్కన కూర్చున్నాను. మధ్యాహ్నం 1 గంట అయింది. పొద్దుటి నుంచి కడుపులో ఏమీ పడలేదు, ఆకలిగా ఉంది. ప్రయాణం వల్ల కొంత, మానసిక ఒత్తిడి వల్ల కొంత అలసటగా ఉంది. అంతలో ఒక సన్యాసిని వచ్చి భోజనానికి పిలిచింది. ఆకలి లేదన్నాను. భోజనం వేళప్పుడు వచ్చావు, పిలిచి భోజనం పెడతానంటే నిరాకరించకూడదు, ప్రసాదం అనుకుని తీసుకో అన్నారు ఆవిడ. మొహమాట పడుతూనే వెళ్ళి తిన్నాను. ఆకలి మీద ఉన్నానేమో ఆ భోజనం మరింత రుచిగా అనిపించింది. మా అమ్మ చిన్నప్పుడు తన చేతితో పెట్టినప్పుడు ఉన్నట్టుంది ఆ రుచి. కడుపు నిండా తిన్నాను. నా మనసు, కడుపు రెండూ నిండాయి. నా మనస్థితి కూడా కాస్త చల్లబడింది. వచ్చినప్పుడు నా కంటపడని పరిసరాలన్నీ నాకు ఇప్పుడు కనిపించాయి.
అప్పుడు కోపం మీద ఉన్నానేమో ఏమీ గమనించలేదు. ఇప్పుడు చూస్తే ఎంతో సుందరంగా ప్రశాంతంగా ఉంది ఆ ఆశ్రమం. సిటీ వాతావరణానికి, ఆ కాలుష్యానికి, ఆ కాంక్రీటు వనానికి దూరంగా ఉంది ఆ ప్రదేశం. చక్కటి చెట్లు, చెట్ల నిండా పూలు కాయలు. క్రింద కాలిబాట మీద రాలిన ఎర్ర తంగేడు పూలు ఆ బాట మీద ఎర్ర తివాచి పరిచినట్లుంది. ఆ పక్కనే చిన్న కొలను, దానికి పక్కగా వేసిన సిమెంటు బెంచీలు. అక్కడ కూర్చుని ఆ కొలనులోకి ఎంతసేపైనా చూడొచ్చు. ఇంతకంటే ప్రశాంతమైన వాతావరణం ఇంకెక్కడుంటుంది? అక్కడక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్న కాషాయ వస్త్రధారులు. వారి మొహం ఎంత ప్రశాంతంగా ఉంది. వాళ్లకు నాకున్న ఇబ్బందులు లేవా? వాళ్లకు కుటుంబాలు, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ ఉండరా? వాళ్లకు నాకు మళ్ళీ సమస్యలు ఉండవా? లేకుండా ఎలా ఉంటారు? పుడుతూనే సర్వసంగ పరిత్యాగులు కాదు కదా. అయినా నా పిచ్చి కానీ అందరికీ నాలాంటి దురదృష్టమే ఉంటుందా? వాళ్ళు బాగా బ్రతికి అన్ని బాధ్యతలు సక్రమంగా ముగించుకొని ఆ తర్వాత ముక్తి మార్గం అన్వేషిస్తూ ఇక్కడికి చేరారేమో. నేను ఆలోచనలో ఉండగానే ఒక సన్యాసి అటు వచ్చి, అరుణ గారంటే మీరేనా అన్నాడు. నేను అవునని తల ఊపాను. స్వామివారు మిమ్మల్ని పిలుస్తున్నారు చెప్పాడు. నేను సంచి తీసుకుని పరుగులాంటి నడకతో బయలుదేరి వెళ్ళాను. ఆయన తన ఆసనం మీద కూర్చుని చిన్మయ ముద్రతో అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానంలో ఉన్నారు. నన్ను లోపలికి రమ్మన్న సాధువు నాకు ఆసనం చూపించి అక్కడ కూర్చోమని, స్వామి ఆమె వచ్చారు తమ దర్శనానికి అని చెప్పాడు. స్వామి కళ్ళు తెరిచి, ఏమ్మా ఇలా వచ్చావు, కలవాలన్నావుట అన్నారు ఆ సాధువుని బయటకు వెళ్ళమని సౌజ్ఞ చేస్తూ. అవును స్వామి, నేను నిన్నటితో నా ఉద్యోగం నుంచి విరమణ పొందాను. ఇంకా నా శేష జీవితాన్ని ఇక్కడే గడపదలుచుకున్నాను. పదవీ విరమణానంతరం నాకు వచ్చిన డబ్బుని, నా యావదాస్తిని ఈ ఆశ్రమానికి రాసేసి ఇక్కడే ఉండిపోతాను స్వామి. అందుకు మీ అనుమతి కోసం వచ్చాను అన్నాను. నా ముఖంలో నా కొడుకు మీద కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అనటానికి గుర్తుగా నా ముఖము, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నా మొహంలో ఏమాత్రం ప్రశాంతత లేదు. ఆయన ఒక క్షణం మౌనం వహించి, అసలు మీ రాకకు ఈ నిర్ణయానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఉండటం అంటే సన్యాసం తీసుకోవటం. సన్యాసం తీసుకోవటం అంటే భర్త భార్య మీదో, భార్య భర్త మీదో అలిగి, లేక కుటుంబం పట్ల బాధ్యతలు తప్పించుకోవటానికి, లేక మరి దేన్నైనా కానీ తప్పించుకు తిరగటానికి కానీ ఎన్నుకునే మార్గం కాదు. జీవితం మీద, మనుషుల మీద విరక్తి పుట్టి తీసుకునే నిర్ణయం అంతకంటే కాదు. ఈ జీవితం, ఈ శరీరం, ఇంకా భగవంతుణ్ణి, అతని సృష్టిని సేవించి తరించటానికి, ఇహాన్ని అహాన్ని స్వార్థాన్ని చంపుకొని సమాజ సేవ, మానవ సేవ చేయటానికి. అలా చెయ్యగలను అనుకుంటేనే ఇందులో కాలు పెట్టాలి, లేదంటే అనవసరం. కష్టాలు అనేవి ఎక్కడున్నా ఉంటాయి. వాటి నుంచి పారిపోయి ఏదో సాధిద్దామని బయలుదేరటం ఒట్టి బూటకం అనిపించుకుంటుంది. అందువల్ల మీరు ఎందుకు, ఎటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారో ముందు తెలుసుకోవాలి అన్నారు. నేను పూసగుచ్చినట్లు నా జీవితం అంతా ఆయన ముందు పెట్టాను. ఈ జీవితంలో ఇంకా నేను సాధించాల్సింది ఏమీ లేదు స్వామి. నేను నా పిల్లాడికి అక్కర్లేదు. ఈ ఒంటరి జీవితం ఇలా చచ్చే వరకు ఎప్పుడు చేస్తానా అని ఎదురు చూస్తూ గడపలేను స్వామి. అలా అని కొడుకు దగ్గరికి వెళ్ళి వాడి జీవితంలోకి అనవసరంగా దూరి వాడి చేత, వాడి భార్య చేత చీచి అనిపించుకోలేను. మాటలు, అవమానాలు పడలేను. ఇంతవరకు ఎలాగో ఈ బ్రతుకు ఇదికొచ్చాను. ఇక నా వల్ల కాదు. బ్రతుకున్నంతకాలం ఇక్కడే పడుంటాను, అనుమతించండి స్వామి అని ఆయన వేడుకున్నాను. నా కళ్ళమ్మట కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. స్వామివారి పక్కన ఒక దీపం ఉంది. దాన్ని ఆయన దగ్గరికి తీసుకున్నాడు. తనకు నాకు మధ్యలో పెట్టాడు. దీపానికి నాకు మధ్యగా ఒక గుండ్రటి వస్తువు పెట్టాడు. నాకు ఆ దీపం వెలుతురు ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడటం లేదు. ఈ దీపం వెలుతురులో మాకన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ ఆ వైపు కూర్చున్న మీకు అంతే స్పష్టంగా కనపడుతున్నాయా అడిగారు. నేను లేదన్నాను. అటు మీకు కనపడనంత మాత్రాన మాకు కనపడే వస్తువు ఉన్నట్లా లేనట్లా? ఉంది, కానీ దాన్ని స్పష్టంగా చూసే శక్తి మీకు లేదు. మీకు కనపడే దాన్ని బట్టి అక్కడ ఉందే నిజమని అనుకుంటారు. అలాగే మీ అబ్బాయి దగ్గర పరిస్థితులు మీకు తెలియవు, కానీ మీకు అతని నిర్లక్ష్యం, మీరంటే నిరాదరణ మాత్రమే కనపడుతున్నాయి. అక్కడ ఏం జరిగిందో, అతను ఎందుకు రాలేకపోయాడో, ఎందుకు మీకు చెప్పలేకపోయాడో ఏమీ తెలియదు. తెలుసుకునే ఓపిక, సమయం మీరు ఇవ్వలేదు. అందువలన ఇప్పుడు సన్యాసం తీసుకుందామని ఏకపక్ష నిర్ణయం తీసుకుని బయలుదేరారు. ఒక పని చెయ్యండి,
మా వాళ్ళు మీకు 2 రోజుల పాటు ఇక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేస్తారు, ఉండండి. ఎల్లుండి పొద్దున్నే మీ అబ్బాయికి ఫోన్ చేయండి. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మాట్లాడుకుందాం, సరేనా? దూరం నుండి వచ్చారు, ముందు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీ మనసుకి శరీరానికి అది చాలా అవసరం. ఒక ఆయన్ను పిలిచి నాకు ఉండటానికి గది చూపించమని చెప్పారు. నేను అయోమయ పరిస్థితిలో నా సంచితో బయటకు వచ్చేశాను. నాతో వచ్చిన సన్యాసి ఒక గది చూపించి, ఇక్కడ మీరుండొచ్చు, మీతో పాటు ఇంకొక ఆవిడ మీ గదిని పంచుకుంటారు. ఈ గదిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు ఏదైనా పండిస్తారు. సరిగ్గా రాత్రి 7 గంటలకు రాత్రి భోజనం ఉంటుంది. ఇవాళ సాయంత్రం స్వామివారి దివ్య భాషణం ఉంటుంది, తప్పకుండా రండి అని చెప్పి లోపల ఉన్న ఆవిడకి నన్ను పరిచయం చేసి వెళ్ళారు. లోపల నాతో ఉన్నావిడ ఇక్కడ స్వామివారి సన్నిధిలో కొన్ని రోజులు గడుపుతామని వచ్చిందిట. ఆవిడ నాకంటే పెద్దది, 70-75 ఏళ్ళు ఉంటాయి. తన పేరు జ్యోతి అని, తాను అనంతపురం నుండి వచ్చానని చెప్పింది. తనకిద్దరు పిల్లలని, వాళ్ళ చిన్నప్పుడే తన భర్త పోతే తాను అక్కడ ఇక్కడ వంటలు చేసుకుంటూ పిల్లల్ని పెంచానని, చదివించి పెద్దవాళ్ళని చేసి పెళ్ళిళ్ళు కూడా చేశానని చెప్పింది. ఈ వయసులో మనకు కావాల్సింది ప్రశాంతత. అది వదులుకొని వాళ్ళ సమస్యల్లో నేనెందుకు చిక్కుకోవాలి చెప్పండి? వాళ్ళ పనులు తొందరలు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి. మనం వాటిని దాటుకుని వచ్చిన వాళ్ళం. మనం పెద్దరికంగా ఏదైనా చూస్తే అది వాళ్లకు నచ్చదు. ఇప్పటి సమస్యలకు అప్పటి సమాధానాలు ఎలా సరిపోతాయి చెప్పండి? వాళ్ళు వినలేదని మళ్ళీ మనకు కోపం వస్తుంది. ఇవన్నీ మనకు అవసరమా? ఏదో కృష్ణారామ అనుకుంటూ ఓపికన్నంతకాలం మన పని మనం చేసుకుంటూ ఉంటే పోలా అందావిడ. నాకు ఆశ్చర్యం వేసింది. నేనే ఒంటరిగా పిల్లాన్ని పెంచడానికి కష్టపడ్డానంటే ఆవిడ చదువు లేక, సరైన ఉద్యోగం లేక, తనకు వచ్చిన పని చేసి కష్టపడి 2 పిల్లల్ని పెంచి ప్రయోజకులు చేసిందంటే చెప్పుకోవాలి. అందుకే అనుంటారు స్వామి, నీది కష్టమా తల్లి అని. నిజమే, ఆమెతో పోలిస్తే తనది కష్టమా? అంతకంటే గొప్ప విషయం, వాళ్ళ మీద ఆమె ఎటువంటి ఆశలు నిరీక్షణలు పెట్టుకోకపోవటమే. అది ఎలా సాధ్యపడిందని అడిగాను ఆవిడ్ని. పిల్లల్ని ఇంత కష్టపడి పెంచారు కదా, ఈ వయసులో వాళ్ళ దగ్గర సేద తీరాలని, వాళ్ళు మీకు అండదండలుగా ఉండాలని మీకు లేదా? మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లకు లేదా? మీరింత కష్టపడి పెంచితే చివరకు మిమ్మల్ని ఇలా ఏకాకిగా వదిలేస్తారా వాళ్ళు? అడిగాను. వాళ్ళని కనమని వాళ్ళేమైనా మనల్ని అడిగారా? మన ఇష్ట ప్రకారం మనం కన్నాం, పెంచాం, పెద్దవాళ్ళని చేశాం. ఇది మనకు భగవంతుడు అప్పచెప్పిన పని. ఆ బాధ్యతను నిబద్ధతతో పూర్తి చేస్తే అంతే చాలు. అందుకు ఆ దేవుడే సంతోషించి మనల్ని దయతో చూడాలి కానీ వాళ్ళు మనకెందుకు చేయాలమ్మా? ప్రకృతిలో ఏ చిన్న ప్రాణైనా పెద్దమైన ప్రాణులను చూసుకోవటం చూసావా? మన బాధ్యత ఎంతవరకు అంతవరకు చేశాము, చూసాము. ఇక నుంచి వారి దారి వారిది, మన దారి మనది. ఇంకా కూడా మనకు వాళ్ళు వినమ్రులై ఉండాలని, మన మంచి చెడుల్లో భాగం పంచుకోవాలని, మనల్ని కడదాకా కనిపెట్టుకుని చూడాలి అనుకోవటం, ఆశించటం నాకు తప్పనిపిస్తుంది. ఒకవేళ పిల్లలు అలా మనల్ని చూస్తే వాళ్ళు మంచివాళ్ళు, మనం అదృష్టవంతులం అనుకోవాలి. అంతేకాని ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. మనకి బాధ్యతలు తీరాక ఇక మన జీవితం దైవ సన్నిధిలో ఉంచి ముక్తి మార్గం వెతుక్కోవాలి. అంతేకాని అక్కర్లేనివి నెత్తికేసుకుని శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుపోకూడదు. నా పిల్లల వల్ల నాకే బాధ లేదమ్మా. ఎంతో ప్రేమగా ఉంటారు. ఎప్పుడూ నన్ను తమ దగ్గర ఉండమనే అంటారు. ఆ ప్రేమ అలా ఉండగానే నేను సున్నితంగా వాళ్ళను తిరస్కరించి నా దారి నేను చూసుకోవటం మంచిదనుకున్నాను. లేదని వాళ్ళ దగ్గరకు వెళ్ళి అక్కర్లేని వాటిల్లో దూరి వాళ్లకు రోత పుట్టేట్లు చేసుకుని సంబంధాలు పాడు చేసుకుని అప్పుడు ఈ దారిన పడితే అది వాళ్లకు బాగుండదు, నాకు బాగుండదు. అందుకే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ సాధన చేసుకుంటాను. పూర్తిగా స్థితప్రజ్ఞత పొందాలన్నది నా ఆశ అందావిడ. నాకంటే ఎక్కువ చదువుకున్నది కాదావిడ, కానీ ఎంత పరిపక్వత! కానీ నేను ఇంకా మమకారంతో కొట్టుకుపోతున్నాను. ఆ తర్వాత ఆవిడతో కొంచెంసేపు మాట్లాడి వెళ్ళి నేను పడుకున్నాను. నిజమే, స్వామివారు చెప్పినట్లు ఎందుకు రాలేకపోయాడో వాడు. కానీ చెప్పందే నాకైనా ఎలా తెలుస్తుంది? చెప్పాలి కదా. ఏమైనా ఇక్కడికి వచ్చేసాను. స్వామివారికి నా నిర్ణయం చెప్పాను. చూద్దాం ఏం జరుగుతుందో. మనసుకు ప్రశాంతత, తృప్తి ఉన్న చోట హాయిగా నిద్ర పట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నేను చాలా హాయిగా నిద్రపోయాను. నిద్ర లేచాక మనసు చాలా తెరిపిగా అనిపించింది. నేను తయారై వెళ్ళేసరికి స్వామివారి ఉపన్యాసం జరుగుతోంది. చాలామంది ఉన్నారు అక్కడ.
ఆయన చాలా విషయాలు చెప్తున్నారు. అదేమిటో తెలియదు కానీ ఇంతకు ముందు కూడా ఆయన ప్రవచనాలు చెప్పినవి వింటున్నప్పుడు కూడా అవేవో ఆయన నా గురించే చెప్పినట్లు, నా పరిస్థితికి పూర్తిగా అతికిపోయినట్లు ఉన్నాయి. ఇవాళ కూడా అలాగే చెప్తున్నారు. పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుగుణంగానే ఉండాలని ఆశిస్తాము. మనిషి ఎప్పుడూ తన గురించి తప్ప అవతలి వాళ్ళ పరిస్థితిలో ఉండి ఆలోచించడు. మనిషికి అహంకార మమకారాలే కొంప ముంచేవి. ఏమైనా సాధిస్తే అది తమ నిర్వాకమే అనుకోవటం మనిషి లక్షణం. దానివల్ల గర్వం అహంకారం పెరుగుతాయి. డబ్బు కూడా అహంకారానికి కారణం. డబ్బుతో ఏదైనా సాధించవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు అనుకుంటారు. ఆనందం సంతోషం చివరికి సన్యాసం కూడా. స్వామివారు నవ్వారు. ఆయన నవ్వుతూ ఉంటే అందరూ కూడా నవ్వారు. అలా కొనుక్కోగలిగితే మీరంతా మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం ఇక్కడికి రారు. నాకు వెంటనే చెంప మీద చెల్లుమని కొట్టినట్లు అనిపించింది. నా యావదాస్తిని నా పెన్షన్ డబ్బులు ఇక్కడే ఇచ్చేసి ఇక్కడే ఉంటానని నేను అన్నదానికి నాకు సమాధానం చెప్పినట్టు అనిపించింది. నాకు చాలా బాధేసింది. అంత అహంకారంగా చెప్పానా అనుకున్నాను. బహుశా నేను వచ్చినప్పుడు నా మనస్థితిని బట్టి అప్పుడు మాట్లాడిన మాటలు అలాగే ధ్వనించాయేమో. బాధపడి వెంటనే బయలుదేరి గదికి వచ్చేశాను. ఆ మర్నాడే హరికి ఫోన్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు వాడు చేసిన పనికి ఉక్రోషం ఇంకా తగ్గలేదు. అలాగే 2 రోజులు కాలక్షేపం చేశాక ఆ మర్నాడు పొద్దున్నే స్వామివారే నన్ను పిలిచి మరీ అడిగారు, మీ అబ్బాయికి ఫోన్ చేశారా అని. నేను లేదన్నాను. ఆయన నన్ను మందలించి ఫోన్ చేయమంటే అక్కడి నుంచే చేశాను. హరి ఫోన్ ఎత్తాడు. అమ్మా ఎక్కడున్నావు? 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను. నువ్వు ఎత్తకపోయేసరికి నిన్ననే సెలవు పెట్టుకుని నేను విభా ఇక్కడికి వచ్చాము. చూస్తే నువ్వు ఇంట్లో కూడా లేవు. అత్తయ్య గారు వాళ్ళకు కూడా తెలియదుట. ఎక్కడున్నావమ్మా? ఆదుర్దాగా మాట్లాడాడు. అయ్యో పాపం అనిపించింది. ఇక్కడ ఆశ్రమంలో ఉన్నట్లు చెప్పాను. ఏమ్మా ఇలా చెప్పా పెట్టకుండా ఎందుకు వెళ్ళావు అన్నాడు. మీరంతా నాకు చెప్పే చేస్తున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు మీరున్నప్పుడు నా ఇష్టం వచ్చినట్లు నేను ఉండటంలో తప్పే ఉంది? నిష్ఠూరంగా అన్నాను. నీ ఇష్ట ప్రకారం ఏం చేయలేదమ్మా. నేను అన్నీ నువ్వు చెప్పినట్టే చేశాను కదా. మొన్న రాలేకపోవటం ఒక్కటే తప్ప. ఆ వేళ విభకు ఒంట్లో బాగోలేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఆ మాట చెప్తే కంగారు పడతామని చెప్పలేదమ్మా. మర్చిపోయానని చెప్పాను అన్నాడు. అయ్యో ఏమైందిరా అమ్మాయికి? చెప్పావు కాదేం? ఏమైంది? ఆదుర్దాగా అడిగాను. ఇప్పుడు పర్వాలేదు. ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలన్నారు. ఇక్కడుంటే తనకు వీలను తీసుకొచ్చాను. నువ్వు ఇంటికి రామ్మా, చెప్తాను. ఇక్కడే అత్తయ్య గారింట్లో ఉన్నావు. నువ్వు వస్తే నీతో ఉండి మాట్లాడి మళ్ళీ నేను వెళ్ళాలి. చెప్పాను కదా నాకు ఎక్కువ సెలవులు లేవని. తొందరగా బయలుదేరి రామ్మా అని ఫోన్ పెట్టేశాడు. అయ్యో ఎంత తప్పుగా అనుకున్నాను వాడిని. బాధపడ్డాను. వెంటనే స్వామివారికి నా పరిస్థితి చెప్పి వెంటనే బయలుదేరతానని మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పాను. ఆయన చిరునవ్వు నవ్వారు. ఇంత మమకారం ఉన్నదానివి సన్యాసం ఎలా తీసుకుంటావమ్మా అన్నట్టు ఆ చిరునవ్వులోని అర్థం అలా స్ఫురించింది నాకు. ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. నేను సామాను ఇంట్లో పడేసి మళ్ళీ విభా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నన్ను అందరూ చూసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. ఏమైపోయానా అని కంగారు పడ్డారల్లే ఉంది. విభ గదిలో పడుకుని ఉంది దిగాలు పడ్డ మొహంతో. విభ దగ్గర కూర్చుని ఏమైందమ్మా అడిగాను. తను తలదించుకుంది. వెంటనే ఏమైందిరా అమ్మాయికి గట్టిగా ఆదుర్దాగా అడిగాను హరిని. మేం బయలుదేరే రోజు నాకు ఆఫీసులో అర్జెంటు మీటింగ్ అనుకోకుండా వచ్చిందమ్మా. విభను బట్టలు సర్ది ఉంచమని చెప్పి ఆఫీస్కి వెళ్ళాను. తను అటక మీద ఉన్న సూట్ కేసు నా చేత తీయించడం మర్చిపోయింది. నేను పని హడావుడిలో మర్చిపోయాను. నేను వెళ్ళాక తనే కుర్చీ మీద కుర్చీ వేసుకుని సూట్ కేసు తీసే ప్రయత్నం చేసి అక్కడి నుంచి పడిపోయింది. ఆ పడటంలో ఒక కుర్చీ కాలు మీద పడి దాని మీద సూట్ కేసు పడి కాలికి బాగా దెబ్బ తగిలింది. బొత్తిగా లేవలేకపోయింది. గట్టిగా కెవ్వుమని కేకేసేసరికి పక్క ఆవిడ వచ్చిందిట. అదృష్టవశాత్తు వీధి తలుపు దగ్గరికేసింది కాబట్టి ఆవిడ తలుపు తీసుకుని రాగలిగింది. విభ అసలు లేచి నుంచోలేకపోయేసరికి అంబులెన్స్ పిలిపించి ఆవిడ వాళ్ళ ఆయన హాస్పిటల్లో చేర్పించి తర్వాత నాకు ఫోన్ చేశారు. నేను వెళ్ళేసరికి కాలుకు సిమెంట్ కట్టారు. కాలు మడమ దగ్గర ఎముక కొద్దిగా విరిగిందిట. ఆ పూట అబ్జర్వేషన్లో పెట్టి మర్నాడు బాగుంటే ఇంకేం సమస్యలు లేకపోతే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఇదంతా అయ్యేసరికే రాత్రి అయింది.
అప్పుడు నీకు అత్తగారికి ఫోన్ చేసి కంగారు పెట్టడం దేనికని చెప్పలేదు. ఆ మర్నాడు పొద్దున వరకు నేను విభ దగ్గర ఉన్నాను తనను చూసుకుంటూ. మళ్ళీ డాక్టర్ వచ్చి వాపు అది ఏమీ లేదని చెక్ చేసి 3 వారాలు కట్టు ఉండాలని చెప్పి డిశ్చార్జ్ చేశారు. నేను ఆఫీస్ పని చూసుకుంటూ విభను చూసుకోవటం కుదరదు కదా, ఎలా అని దిగులేసింది. ఆ తర్వాత అనిపించింది విభను ఇక్కడ దించేస్తే ఇక్కడ మీరంతా ఉంటారు కదా, చూసుకుంటారని. నీకు ఫోన్ చేస్తే నువ్వెంతసేపటికి ఎత్తలేదు. కోపం వచ్చింది కాబోలు అనుకొని అత్తయ్యకి ఫోన్ చేసి నీ సంగతి అడిగాను. వాళ్లకు తెలియదన్నారు. జరిగిన సంగతి చెప్పి కంగారు పడొద్దని విభను తీసుకొస్తున్నట్లు చెప్పాను. వెంటనే ఫ్లైట్ బుక్ చేసి తీసుకొచ్చానమ్మా అన్నాడు. నాకేం చెప్పాలో తోచలేదు. ముందు వెనక ఆలోచించకుండా అన్నీ కల్పించుకొని బాధపడ్డాను. అందరినీ బాధ పెట్టాను. విభ కాలు చూశాను. ఇంత పెద్ద సిమెంట్ కట్టుంది. నాకు చూస్తే బాధేసింది. ఇదంతా నా మూలంగానే జరిగిందనిపించింది. పాపం నా కోసం వద్దామని అనుకున్నారు, ఇంతలో ఇలా జరిగిపోయింది. ఇలా పిల్లను వదిలిపెట్టి నువ్వు మాత్రం అక్కడ ఎలా ఉంటావురా అన్నాను. ఏం చేయమంటావమ్మా, ఉద్యోగం చేసుకోక తప్పదు కదా, అక్కడ నేను ఒక్కడనే తనను ఎప్పుడు కనిపెట్టుకుని ఉండలేను కదా అన్నాడు. అది నిజమే. ఉమా శ్రీనివాస్ గారు కూడా దిగులు పడుతున్నారు. పోనీ నేను మా ఇంటికి తీసుకువెళ్ళనా, నేను ఎలాగో ఖాళీనేగా, నేను దగ్గరుండి చూసుకుంటాను, మీకు అన్నీ చేసుకోవటం కష్టం కావచ్చు అన్నాను ఉమతో. మా పిల్ల మాకు బరువుటండి, పర్వాలేదు నేను చూసుకుంటాను అంది ఉమ కొంచెం నిష్ఠూరంగా. నేనేదో చెప్పబోయే లోపల అత్తయ్య నేను ఇక్కడ ఉంటా కానీ ఆయనకు తిండికి ఇబ్బంది అవుతుంది, మీకు వీలైతే మీరు ఆయనతో వెళ్ళండి, ఆయన కనిపెట్టుకుని చూసుకుందరు కానీ అంది విభ. హరి మీద ఎంత ప్రేమో తనకి, వాడు తిండికి ఇబ్బంది పడతాడని అనుకుంటోంది అనిపించి విభను చూసి ముచ్చటేసింది. అలాగేనమ్మా అన్నాను. ఆ మర్నాడు హరి తనకు నాకు టికెట్లు తీసుకుని బెంగుళూరు బయలుదేరదీశాడు. అలా నా బెంగుళూరు జీవితం మొదలైంది. 18వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.